అండ్ కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అందరూ మరి పర్సంటేజ్ కోరుతున్నారు కదా! ఇలాంటి టైంలో మీ సినిమా ఎలా మీరు చూసుకుంటారు? అంటే ప్రొడ్యూసర్‌గా ఎట్లా దీన్ని మా చూసుకుంటారు? సినిమా పర్సెంటేజ్‌లోనే ఆడుతదండి. మా సినిమాకేం రెంటల్స్ రావు. సో, మాకేం టెన్షన్ లేదు. అది దీని తర్వాత వచ్చినా కూడా ఇష్యూ లేదు. ఓకే. ధీరజ్ గారు సార్, సార్. నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే తర్వాత మాట్లాడాక ఇండస్ట్రీ సమస్యల గురించి డిస్కస్ చేసామన్నారు. మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ నలుగురు లేకపోతే ఐదుగురు ప్రొడ్యూసర్లకే సమస్యలు ఉంటున్నాయి. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు సార్. మా సమస్యలు కూడా ఉన్నాయి సార్. కాకపోతే వాళ్ళ సమస్యలు అంటే పెద్ద సినిమాలు 100 క్రోర్స్ పైన తీసే వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. సో, వాళ్ళ సమస్యలు వాళ్ళు బయటికి చెప్తున్నారు. అండ్ మా సమస్యలు అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికెళ్ళినప్పుడు మాకేం ఇన్ఫర్మేషన్ లేదు సార్. మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఓన్లీ వాళ్ళే వెళ్ళారు. బట్ డెఫినెట్‌లీ మా సమస్యలు మాకున్నాయండి. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే జూబ్లీ హిల్స్‌లో ఒక 1000 గజాల ప్లాట్ కొనుక్కొని ఒక 10,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. చైనా నుంచి ఫర్నిచర్ తెస్తే అది సరిగ్గా టైంకి రాలేదని, కంటైనర్‌లో డ్యామేజ్ అయిందని ఇలాంటివి ఉంటాయి. అదే మణికొండలో 250 గజాల ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకునే వాడి సమస్యలేంటంటే స్టీల్ రేట్ పెరిగిపోయింది, సిమెంట్ రేట్ పెరిగిపోయింది, లేబర్ దొరకట్లేదు అని. సో, సమస్యలు ఇద్దరూ ఇల్లే కట్టుకుంటున్నారు. కానీ ఎవడి సమస్యలు వాడికున్నాయి. అలానే మిడ్ రేంజ్ చిన్న సినిమాల సమస్యలు వేరే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో మేమిది చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు. సో, ప్రాబబ్లీ ఈ పెద్ద సినిమా 'పెద్ది' రిలీజ్ అయిన తర్వాత ఒక 1 మంత్‌లో మేము మిడ్ రేంజ్ చిన్న సినిమాలు రెగ్యులర్‌గా తీసేవాళ్ళు అందరం ఒకసారి డిస్కస్ చేసుకొని మా సమస్యల మీద కూడా మేము కూడా మాట్లాడతామండి. మేము కూడా కళ్యాణ్ గారిని అందరినీ కలుస్తామండి. అంటే ఛాంబర్ మీటింగుల్లోని, కౌన్సిల్ మీటింగుల్లోని డిస్కషన్లు అంతా కూడా రూ. 1000 టికెట్లు లేకపోతే ఈ రెంటల్ సిస్టమ్‌లు ఇయ్యే మాట్లాడుతున్నారు. ఇన్‌ఫాక్ట్ మీరు ఉన్న మీటింగుల్లో కూడా ఇప్పుడు చిన్న లేకపోతే మీడియం ప్రొడ్యూసర్‌లకి ప్రొడక్టివ్‌గా ఉండేదేమీ డిస్కషన్‌లే జరగట్ల. ఇన్‌ఫాక్ట్ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది వస్తే ఇప్పుడు వీపీఎఫ్‌లో ఎగ్జిబిటర్లు అబ్జార్బ్ చేస్తే అది మీ మీ స్కేల్ ఆఫ్ సినిమాలకి చాలా అడ్వాంటేజ్. బట్ మీరు కూడా ఎగ్నెస్ట్‌గా పోరాడుతున్నారు. అసలు ఏంటనేది అర్థం సార్, కావట్లేదు. యాక్చువల్లీ మేము ఎగనెస్ట్‌గా ఏం పోరాటం చేయట్లేదు సార్. అంటే ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అందరం కలిసి మాట్లాడుకొని ఛాంబర్‌కి వెళ్ళాం సార్. ఛాంబర్‌కి వెళ్ళేసరికి ఏమవుద్దంటే అక్కడ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అని 3 వర్గాలు ఉన్నాయి సార్. సో, మేము ప్రొడ్యూసర్స్‌గా అందరం యునైటెడ్‌గానే ఉన్నాం. సో, ప్రొడ్యూసర్స్ ఎవరికీ అంటే మేము మొన్న రీసెంట్‌గా నేను కమిటీ మెంబరే కాబట్టి రీసెంట్‌గా మేము పర్సెంటేజ్ విధానానికి అగెనెస్ట్ కాదు అని క్లియర్‌గా చెప్పేసాం సార్. కాకపోతే పర్సెంటేజ్ ఎంత, ఇప్పుడు ఏ ఏ సినిమాలకి ఎంత ఇస్తున్నారు దగ్గర డిస్కషన్ జరుగుతుంది సార్. సడన్గా 'పెద్ది' రిలీజ్ ఇమ్మీడియట్‌గా ఉంది కాబట్టి దానికి స్పెషల్ కేటగిరీగా మొన్న మీరు చూసే ఉంటారు 7.5% ఏదో ఇచ్చి దాన్ని పక్కకు పెట్టారు. నెక్స్ట్ డిస్కషన్స్ జరగాలి. పర్సెంటేజ్ ఏ సినిమాకి ఎంత అంటే ఆబ్వియస్లీ 100 కోట్లు పెట్టి తీసే సినిమాకి, 5 కోట్లు పెట్టి తీసే సినిమాకి ఒకే పర్సెంటేజ్లు ఉండవు కాబట్టి ఆ పర్సెంటేజ్ నెగోషియేషన్స్ జరగాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద బడ్జెట్, సినిమా రేంజ్ కూడా. అంటే ఇప్పుడు మేము 'బేబీ' సినిమా తీసాం. 'బేబీ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో, ఆడియన్స్ ఆక్యుపెన్సీ పరంగా కూడా పర్సెంటేజ్ ఉండాలి సార్. అది కూడా మా ఫైట్‌లో భాగమే. సో, అది ఏమవుతుందనేది నెక్స్ట్ ఇంకొక 2, 3 మీటింగ్స్ జరగాలి. జరిగితే క్లారిటీ వస్తది. బట్ డెఫినెట్‌లీ చిన్న అండ్ మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్ తరఫున మాకున్న ప్రాబ్లమ్స్ వేరు. మాకు పర్సెంటేజ్ విధానం ఎందుకంటే మా సినిమాలు హానెస్ట్‌గా 95% మా సినిమాలన్నీ పర్సెంటేజ్‌లోనే ఎళ్తున్నాయి. ఓన్లీ చిన్న సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కొన్ని, అందులో కూడా ఓన్లీ ఏ సెంటర్‌లో కొన్ని చోట్ల రెంటల్స్ పడతాయండి. కింద సెంటర్‌లు అన్నీ పర్సెంటేజే. సో, అండ్ టికెట్ రేటు అంటే చిన్న సినిమాలకి నేను హానెస్ట్‌గా చెప్తున్నా, మాకు టికెట్ రేట్ హైక్‌లు చిన్న సినిమాలకు కాదు. అది ఓన్లీ పెద్ద సినిమాలకి, పెద్ద రేంజ్ స్టార్ హీరో సినిమాలకే అడుగుతున్నారు. మేము ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆడియన్స్‌ని థియేటర్‌కి తీసుకొని రావడం కోసం మేమింకా ఎళ్లి బతిమిలాడుకొని మేము రూ. 99కే టికెట్ ఇస్తున్నాం. ప్లీజ్ రండి అని అడుగుతున్నాం. రీసెంట్‌గా మీరు చూస్తే లాస్ట్ ఇయర్ 'లిటిల్ హార్ట్స్' కానీ, 'రాజు వెడ్స్ రాంబాయ్' కానీ అన్ని చాలా చిన్న సినిమాలు మేము రూ. 99 బాటా రేట్ లాగా ఆడియన్స్‌కి చాలా ఇంప్రెసివ్‌గా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. సో, టికెట్ రేట్ల కేటగిరీలో మేము లేము. సో, అది మాకు డిఫరెన్స్ ఉంది అందులో. బట్ డెఫినెట్‌లీ వాళ్ళ సినిమా రేంజ్ వేరు, మా సినిమా రేంజ్ వేరండి.